నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం ప్లస్ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ వేన్ గారు. నమస్కారం గురుగారు. నమస్తే గాయత్రి గారు. నమస్తే. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు సోదరమణులకి, బ్రదర్స్కి అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. బాగా ఎంజాయ్ చేయండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిలేషన్ ఇస్ వెరీ వెరీ వండర్ఫుల్ రిలేషన్. ఇది అసలు ఊహించలేం, అద్భుతం. వాళ్ళు ఎక్కడున్నా కూడా మర్చిపోలేని బంధాలు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఎస్, చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? తప్పకుండా గురుగారు. ఇప్పుడున్న కాలంలో చూసుకుంటే ఏ అన్న చెల్లెళ్ళు, ఏ అక్క తమ్ముళ్ళు కూడా కలిసి ఉండట్లేదు. సంవత్సరాల వరకు మాట్లాడుకోరు అసలు. అంటే వాళ్ళు కట్టే ముహూర్తం తప్ప, లేకపోతే ఎందుకు ఇలా మాట్లాడుకోరు? ఓన్లీ ఫార్మాలిటీ కోసం రాఖీ పండుగ రోజు మాత్రం రాఖీ కట్టుకుంటారు. సో అక్కడి వరకు స్టాప్. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మాట్లాడుకోరు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? సూపర్. చాలా దగ్గర. అంటే ఇప్పుడు మానవ సంబంధాలు ప్రస్తుత కాలమాన ప్రమాణ ప్రకారం చాలా దగ్గరగా ఉండే ప్రశ్న అడిగారు. సూపర్. యాక్చువల్గా గాయత్రి, దీంట్లో ఏం జరుగుతూ ఉంటుందంటే డేట్సే. ఎప్పుడైనా కూడా మనకి అంటే వాళ్ళు పుట్టిన డేట్స్ బాగాలేవనుకోవచ్చా? పుట్టిన డేట్సే డామినేట్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైనా మీకు మనం ముందుగా అనుకున్నట్టుగానే లక్కీ నెంబర్స్, దీని కాంబినేషన్ని మనం మ్యారేజ్లలో చూస్తాం. మ్యారేజ్లలో ఏ డేటుతో కనెక్టివిటీ ఉంటుంది, ఎవరి జీవితం హ్యాపీగా ఉంటుంది అనేది చూస్తూ ఉంటాం మనం. కానీ నేనేమంటానంటే ప్రతి మానవుడు కూడా చెక్ చేసుకోవాల్సిందే. ఈ దేవుళ్ళు అందరికీ ఇప్పుడు నెంబర్స్కి ఎక్కడ కూడా రిలేషన్స్ లేవు. ఇప్పుడు 1వ నెంబర్ 2వ నెంబర్కి ఏం రిలేషన్ లే, 2వ నెంబర్ 3వ నెంబర్కి ఏం రిలేషన్ లేవు. నెంబర్స్ ఆర్ ఇండిపెండెంట్. ఇట్ ఈస్ ఏ పర్సనలైజ్డ్. న్యూమరాలజీ ఈజ్ ఏ పర్సనలైజ్డ్ అనమాట. ఎవరికి ఏ విధంగా ఉండాలో ఆ నెంబర్ ప్రకారం ఆ విధంగా ఉండిపోతుంది అంతే. అంటే ప్రతి ఒక్క చిన్న గొడవకు కూడా సంవత్సరాలు మాట్లాడుకోము, చాలా గొడవ పడుతూ ఉంటారు. లేదా ఏం గొడవ పడకపోయినా కూడా ఊరికే మాటలు పనిచేస్తూ ఉంటాము. సో అసలు ఎందుకు అలా జరుగుతుంది అంటారు ఒక మనిషి జీవితంలో? డేట్లే ఇప్పుడు ఎలాగంటే సపోజ్ శత్రు నెంబర్లు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ ఒక నెంబర్లో ఉన్నాడు, సిస్టర్ అతనికి శత్రు నెంబర్లో ఉందనుకోండి. ఇలా కూడా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. చాలా మంది గుర్తించరు వీటిని. గుర్తించకనే ఏదో మాయలలా ఏదో బంధాలు నడుస్తున్నాయని అనిపిస్తాయి. కానీ దీనికి ఒక టెన్యూర్ ఉంటుంది, దీనికి ఒక టైం ఉంటుంది. ఆ టైం వరకు అది నడుస్తుంది జనరల్గా, ఆ తర్వాత నడవదు. మేము చాలా బాగుండే వాళ్ళం అండి. అసలు మా మధ్యన ఎంత రిలేషన్ ఉండేదంటే అసలు మేము ప్రతి క్షణం యోగక్షేమాలు అడుక్కుంటాం. ప్రతి క్షణం ఆయన తింటేనే నేను తింటాను, మా చెల్లె తింటే నేను తింటాను, మా చెల్లె అంటే నాకు ప్రాణం, మా అన్న అంటే నాకు ప్రాణం, ఇలా చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కనుక టైం వచ్చేసరికి వీళ్ళ దగ్గర కట్టిఫ్ ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుందంటే ద వైబ్రేషన్ ఆఫ్ ది నెంబర్. ఆ టైం వరకు నడుస్తుంది, ఆ తర్వాత దాని వైబ్రేషన్ ఆగిపోతుంది. కాబట్టి ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సిన సందర్భం రానే వచ్చింది. చూసుకోవాలి ఒకసారి. జన్మకుండల రిపోర్ట్, దీంట్లో మీకు అన్ని వివరాలు వస్తాయి. ఏ నెంబర్ మీకు ఫ్రెండ్, ఏ నెంబర్ మీకు ఫ్రెండ్ కాదు, ఏ నెంబర్ మీకు న్యూట్రల్, ఏ నెంబర్ మీకు శత్రువు, ఇవన్నీ తెలిసిపోతాయి దీంట్లో. ఒకవేళ వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు శత్రువు నెంబర్లో ఉంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఎలా రీఇన్స్టాలేషన్ చేసుకుంటారు? ఎస్ మేడం. ఏదైనా నెంబరు మనకి సపోజ్ బై నెంబర్ ఏదైనా మనకి డెఫిసిట్ ఉంది, ఏ నెంబర్ అయినా మనకి మిస్సింగ్ ఉంది, ఆ మిస్సింగ్ నెంబర్ వల్ల మనకి ఏదన్నా ఎఫెక్ట్ వస్తుంది అని అంటే దాన్ని ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఆ నెంబర్తో మనం కనెక్టివిటీ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. దానికి లిటిల్ బిట్ రెమెడీస్ ఉంటాయి, ఆ రెమెడీస్ చేసుకోవచ్చు. రిలేషన్ నిలబడటం కోసం కొన్ని రెమెడీస్ కూడా చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు మన బంధం మళ్ళీ బలపడటానికి ఆస్కారం ఉంటుంది. సో దానికి అండర్స్టాండింగ్ పెరగాలి, మనస్తత్వం కూల్ డౌన్ కావాలి. కొంతమంది 9, 18, 27లో జన్మించిన వాళ్ళు ఉంటారు. వీళ్ళకి విపరీతమైన కోపం ఉంటుంది. సిస్టర్ కానివ్వండి, బ్రదర్ కానివ్వండి, ఒక్క మాట ఏదైనా అనుకున్నామనంటే వీళ్ళు అసలు ఇక భరించలేరు. నువ్వెంత నేనెంత అనుకున్నావు అంటే అసలు రానే రారు దగ్గర. 9, 18, 27 వీళ్ళకి బాగా కోపం ఉంటుంది. సో దాంతో వీళ్ళు కొంచెం అలాగే ఆ పట్టింపుతోనే ఉంటారు, జిద్దిగా ఉంటారు 9 ఉన్నవాళ్ళు. సో కొంచెం ఇక వీళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. సో నేనేం చేశాను, నువ్వు నాకేం చేసావు, నేను నీకేం చేసావు, ఇలాంటి పట్టింపులన్నీ వీళ్ళకి బాగా ఉంటాయి. దానివల్ల కొంచెం తర్వాత 1లో ఉన్నారు, 1, 10, 19, 20లో 28లో జన్మించిన వాళ్ళకు కూడా ఒక అది ఉంటుంది, ఒక ఇగో ఉంటుంది. 1 అంటే ఎప్పుడు కూడా వీళ్ళు కొంచెం పై స్థాయిలో ఉంటారు. ఎప్పుడు చూసినా డబ్బుల పరంగా తీసుకోండి, వ్యాపార పరంగా తీసుకోండి, కెరీర్ పరంగా తీసుకోండి, ఎలా తీసుకున్నా వీళ్ళు టాప్లో ఉంటారు. వీళ్ళు కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒక మాట ఏదన్నా ఫుల్ తప్పింది అని అంటే
ఏదో రాంగ్ వర్డ్ వచ్చిందంటే వెంబటే వీళ్ళు హట్ అయిపోతారు. హట్ అయిపోయి ఆ ఈగో అడ్డం వస్తుంది, దాన్ని అలాగే ఉంచుకుంటారు. ఫార్మాలిటీ కోసం ఏదో పండుగ వచ్చిందంటే కట్టేస్తే ఏదో స్మైలింగ్ ఇస్తారు, కట్టించుకుంటే అన్నీ చేస్తారులే, కానీ మనసులో మాత్రం ఆ ఫీలింగ్ అలాగే ఉండిపోతూ ఉంటుంది. వీటన్నిటిని డిలీట్ చేసుకోవాలని అంటే ఒకసారి ఫ్యామిలీ జన్మకుండల రిపోర్ట్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఫ్యామిలీ మొత్తం తీసుకోవాలి. నేను అంటాను, భార్యాభర్త 2 పిల్లలు ఉంటారు లేదా 3 పిల్లలు ఉంటారు, వీళ్ళందరూ కూడా డేట్ ఆఫ్ బర్త్ సంబంధించినవి అన్నీ ఒకసారి పంపించేయండి. మీకు అందరికి జన్మకుండల రిపోర్ట్ ఇచ్చేస్తాను నేను. ఫ్యామిలీ ప్యాక్ కింద ఇస్తాను, ఒక సింపుల్ రేట్ కింద తీసేసుకోండి. చాలా అద్భుతంగా ఏ నెంబర్లు మిస్ అయినాయి, ఏది కావాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనకు తెలిసిపోతాయి. వాటి అన్నిటిని డీకోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి, ఫ్యూచర్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్ దగ్గర, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ దగ్గర రిలేషన్ వదిలిపెట్టుకోకండి. ఎందుకంటే ఈ రిలేషన్స్ అనేవి చాలా ఎమోషనల్గా ఉంటాయి. మామూలుగా బ్రదర్ అండ్ సిస్టర్ అంటేనే ఎమోషన్, చాలా విలువైనవి. ఇవి రావు అసలు ఈ బంధాలు. అంటే ఒక తల్లి గర్భంలో మనం జన్మించడం అంటే మామూలు విషయం కాదు. అంటే నువ్వు వచ్చిన ఆ గర్భం నుంచే నీ చెల్లి వస్తుంది, నీ అక్క వచ్చిన ఆ గర్భం నుంచి నువ్వు వస్తావు. అంటే ఒకే సంచిలో నుంచి మీరు అక్కడే డెవలప్ అయ్యి ఆడికే వస్తారు. కాబట్టి మళ్ళీ పాలు కూడా ఆ తల్లి పాలే మీరు తీసుకుంటారు. మీ తర్వాత అంటే ఎంగిలి పాలు అనొచ్చు, అంతే కదా. సో కాబట్టి ఈ రిలేషన్ని మీకు అందరికి రాదు, ఇది అదృష్టం, ఇది అందరికి రాదు. కాబట్టి జాగ్రత్తగా కాపాడుకోండి. రిలేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఎమోషన్స్ ఉండొచ్చు లేదా ఏమైనా కారణాలు ఉండొచ్చు, కానీ మాట్లాడుకోండి, బాగుంటుంది. అదే కొన్ని నెంబర్లకు కొంచెం ఇగో ఉంటుంది. దాంతో ఇక 4, 13, 22లో జన్మించిన వాళ్ళు ఉంటారు. వీళ్ళకి కూడా కోపం ఎక్కువే. ఉన్నంతసేపు చాలా బాగుంటారు, నైస్గా ఉంటారు. దీన్ని రౌడీ నెంబర్ అడుగుని అంటారు. ఈ 4వ నెంబర్లో జన్మించిన వాళ్ళని ఉన్నంతసేపు చాలా బాగుంటారు. ఎప్పుడో తేడా వచ్చేస్తే విపరీతంగా పెద్దది చేసేస్తారు వీళ్ళు. కొట్లాటలు అయిపోతాయి, అసలు కొట్టుకోవటం అయిపోతుంది. అలాంటి సందర్భం కూడా చాలామంది హర్ట్ చేసి ఉంటుంది. అప్పుడు కూడా రారు, కలిసిపోలేరు వీళ్ళు. కాబట్టి కొంచెం మీరు ఫర్గివ్నెస్ పెంచుకోండి. ఈ పండగ మీ జీవితాన్ని మార్చిపడేయాలి. ఎందుకంటే ఇది 9వ తారీఖు వస్తుంది. 9వ తారీఖు అంటే ధైర్యం. సో మీరు ధైర్యంగా ఉండండి. ధైర్యంగా మీ చెల్లె దగ్గరికి వెళ్ళండి, ధైర్యంగా మీ అక్క దగ్గరికి వెళ్ళండి, ధైర్యంగా మీ అక్క చెల్లెలు, మీ అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళండి. మంచిగా మాట్లాడుకోండి. తర్వాత మనసు విప్పి మాట్లాడండి. అని ఇంకో పని చేయండి, మీరు ఫార్మాలిటీ కోసం జస్ట్ అలా వచ్చి ఇలా కట్టేసి వెళ్ళిపోవద్దు. వచ్చి ఉండిపోండి. మామూలుగా ఆ రోజంతా ఉండండి. మీ పిల్ల పాపలతో రండి. మీ అన్న ఇంట్లో, మీ తమ్ముని ఇంట్లో ఎక్కడికి వస్తారో మీరు మంచిగా హ్యాపీగా ఆ రోజంతా గడపండి. పాత ఎన్ని మాట్లాడుకోండి. ఒకసారి మాట్లాడుకుంటే అన్నీ ఓపెన్ అయిపోతాయి, అన్నీ వెళ్ళిపోతాయి. చిన్న చిన్న ఏదైతే ఇగోస్ పెట్టుకున్నారో అన్నీ వెళ్ళిపోతాయి మీకు. ఓకేనా? సో మెన్స్ వర్డ్స్ అగైన్ నేను కూడా చాలా హార్ట్ఫుల్గా ఎమోషనల్గా చెప్తున్నా మీకు. సో అంతా కలిసి ఉండండి. కలిసి ఉంటే కలదు సుఖం. యూనిటీ స్ట్రెంగ్త్. కాబట్టి మీరు మీ రక్త సంబంధాలే కొంచెం అటు ఇటుగా ఉన్నారనుకోండి, ఎవరికైనా మీకు శత్రువు ఉన్నాడంటే వాడు దూరిపోతాడు మీ మధ్యలో ఖచ్చితంగా. అగ్ని మీద ఆజ్యం పోసినట్టుగా ఇంకా లేనిపోని అన్ని మీ మధ్యలో అగాధాన్ని సృష్టించేస్తూ ఉంటాడు. ఆ అవకాశం ఎవరికి ఇవ్వకండి. ఓకే, కలిసిపోండి, స్ట్రాంగ్గా ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వన్స్ అగైన్ హ్యాపీ రాఖీ పౌర్ణమి. తప్పకుండా గురుగారు. అంటే ఒక అన్న చెల్లెల మధ్యలో కానీ లేదా ఒక అక్క తమ్ముడు మధ్యలో కానీ గొడవలు జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఏంటో చెప్పారు. అలానే రేపు రాఖీ పౌర్ణిమ కాబట్టి ఏ సమయం నుంచి ఏ సమయం వరకు కట్టుకుంటే మంచిది అంటారు న్యూమరాలజీ ప్రకారం? ఇప్పుడు దగ్గర లొకేషన్లో ఉన్నారు, మంచి అంటే మీరు ప్రతిసారి నంబర్స్ బేస్డ్ మీద మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది అని అంటారు కదా. సో టైం కూడా నంబర్ బేస్డే కదా, అందుకని అడుగుతున్నాను. వాస్తవంగా ఇది మనం ఎప్పుడైనా శుభ టైం అనేది చూపిస్తాము. శుభప్రదమైన టైం ఏంటంటే మనకు 6 గంటల లోపల మీరు బ్రహ్మముహూర్తం కౌంట్ అవుతున్న టైంలో మీరు మంచిగా తలస్థానం ఎర్లీ మార్నింగ్ టైంలో కట్టేసుకుంటే బెటర్. మీరు చాలా దూరంలో ఉన్నారు, ఒకరోజు ముందే వచ్చి ఉండండి. మంచిగా ఉండి నేనేమంటున్నాను, టైం ఎక్కువ స్పెండ్ చేస్తాను, మీకు ఎక్కువ మాట్లాడుకునే సందర్భం వస్తుంది. ఏమన్నా పాత ఏమన్నా మిగిలిపోయినాయి అంటే ఈ మాటలు ఫుల్ అయి కొట్టకపోతాయి, మంచిగా హ్యాపీ ఫీల్ కావచ్చు. ఎర్లీ అవర్స్లో పొద్దున్నే స్నానం చేసేసి మంచిగా రాగట్టుకొని అందరూ కలిసిపోయి దైవ దర్శనం చేసుకున్నారు అనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, తర్వాత 7, 8 ఆ మధ్యగాబులో కట్టకండి, రైట్. సో తర్వాత మీరు 12 తర్వాత అయినా మళ్ళీ కట్టుకోవచ్చు. ఈవినింగ్ అవర్స్లో మళ్ళీ మీరు కట్టేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో మంచి జరగటానికి అసలు చెడుకు సంబంధించిన ఎలాంటి సందర్భం లేదు, రైట్. సో కొన్ని రాంగ్ టైంలలో మనకి 7, 8 టైం నడుస్తున్నప్పుడు, 3 నుంచి 4 నడుస్తున్నప్పుడు
కొద్దిగా అవాయిడ్ చేయండి. మిగతా టైంలో అన్నిట్లో మీరు ఎప్పుడైనా కట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎర్లీ అవర్స్లో కట్టుకొని అందరూ దైవ దర్శనంకి వెళ్తే ఆ దైవ దీవెన కూడా మీ మీద ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అద్భుతంగా మీ జీవితం టర్న్ అయిపోద్ది. ఏమైనా మనస్పర్ధలు ఉంటే కూడా తుడిచిపెట్టుకుపోతాయి. తప్పకుండా గురుగారు, మీకు కూడా రాఖీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సిస్టర్స్ కూడా అందరికీ రేపు ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.